సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బంధాలు బంధుత్వాలు మాయమైపోతున్నాయి. డబ్బు ఆస్తి కోసం అయిన వాళ్లే పరాయి వాళ్ళవుతున్నారు. ప్రాణం ఉన్నంత వరకు పట్టించుకొని ఆప్తులు ఆస్తి కోసం ప్రాణం పోగానే పరుగులు పెడుతున్నారు. చనిపోయిన వ్యక్తి ఆస్తి మాకే దక్కాలి అంటూ మాకే దక్కాలని పోటీ పడ్డారు. ఆస్తి ఇచ్చేదాకా అంత్యక్రియలు జరిపేది లేదని 3 రోజులు శవాన్ని ఇంట్లోనే పెట్టారు. ఈ అమానవీయ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం అయ్యప్పరాజుపాలెంకి చెందిన గుట్లపల్లి వెంకటేశ్వర్లు అనారోగ్య కారణాలతో గత బుధవారం ఉదయం మృతి చెందాడు. అయితే ఇతనికి 40 ఏళ్ల కిందట రమణమ్మ అనే మహిళతో పెళ్లైంది. 2 కుమార్తెలు కూడా ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్ధల కారణంగా రమణమ్మ వెంకటేశ్వర్లు వేర్వేరుగా ఉంటున్నారు. కుమార్తెలు రమణమ్మతో ఉంటున్నారు. వెంకటేశ్వర్లు అన్న కుమారుల దగ్గర ఉంటున్నాడు. అయితే అనారోగ్యం పాలైన వెంకటేశ్వర్లను ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ప్రాణాలు పోగానే ఆయన పేరుపై ఉన్న ఆస్తి కోసం అటు అన్న కుమారులు ఇటు భార్య పిల్లలు పట్టుబట్టారు. ఆస్తి విషయం తేలేదాకా అంత్యక్రియలు చేసేది లేదని తేల్చేశారు. నచ్చజెప్పిన స్థానికులతో వాగ్వాదం పెట్టుకున్నారు. మృతి చెంది 2 రోజులైనా శవాన్ని ఇంట్లో నుంచి కదలనివ్వలేదు. దుర్వాసన వస్తూ ఉండడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చినా కూడా అంత్యక్రియలకు అడ్డుపడ్డారు. దీంతో ఎస్ఐ శివబసవరాజు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరికొంతమంది పోలీసులు వచ్చారు. గ్రామస్తుల సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇది విన్న ప్రతి ఒక్కరూ ఆస్తి కోసం అంత్యక్రియలు ఆపిన ఆప్తులు కాదు, కనీసం మానవత్వం లేని మనుషులు అని తిట్టిపోస్తున్నారు. ఏది ఏమైనా మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలు కనుమరుగవుతున్నాయి అనేందుకు ఇది ఒక ఉదాహరణగా మారింది.